అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను బాగా నోటీస్ చేసిందేంటంటే, థియేటర్‌లో దగ్గర దగ్గరగా ఒక 175 చైర్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క థియేటర్ వాల్స్ మీద ఒక బ్రిక్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్. అవి లెఫ్ట్ సైడ్ ఏమో ఒక 25, రైట్ సైడ్ ఏమో ఇంకో 25, పైనేమో ఒక 20 ఉన్నాయి. ఇంత కౌంట్ చేసేంత టైం వచ్చింది సినిమా చూడడం కంటే. నేను ఇవన్నీ కౌంట్ చేసి థియేటర్‌లో మళ్ళీ ఇలా చూస్తున్నప్పుడు అప్పటికి ఆ పాట హాయ్, హలో, నమస్తే అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. మనం అనుకోకుండా దురదృష్టవంతంతో ఈరోజు ఒక మూవీ చూసాము. 'దిల్‌రుబా'. కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా ఎందుకు చేశారు అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈ మూవీ ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో, బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మూవీలో ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు. దానికి స్టోరీ ఎలా ఉండాలంటే ఈ మూవీ మొత్తానికి ఈజీగా చెప్పుకున్నట్టు సినిమా టైటిల్ పడి ఎండ్ టైటిల్ పడిపోయినుంటే ఆడియన్స్ క్లాప్స్ కొట్టేవారు. ఆ సీన్‌లు ఎందుకొస్తున్నాయి? అసలు ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. మేబీ డైరెక్టర్‌కైనా అర్థమై ఉంటే బావుండేదేమో. హీరో కిరణ్ అబ్బవరం గారైతే అసలు ఈ మూవీలో ఆయన స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారో, ఈ మూవీ ఎండ్ అయ్యేసరికి ఎలా ఉన్నారో, ఆయన క్యారెక్టర్ ఎటు నుంచి ఎటు ఫిక్స్ అవుతుందో, అసలు ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఒప్పుకున్నారో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు బేసిక్‌గా స్టోరీయే దీనికి మాట్లాడుకోవాలనుకుంటే చాలా సింపుల్. హీరోకి సారీ అండ్ థాంక్స్ చెప్పడం ఇష్టం లేదు. అండ్ ఆ రెండిటికి ఒక మీనింగ్ ఉంది. దానికొక పవర్‌ఫుల్ నేచర్ ఉందనే క్యారెక్టర్‌తో రన్ అవుతున్న హీరో. హీరోకో ఫ్యామిలీకో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల ఈ యాటిట్యూడ్ వస్తుంది. సో, ఇది యాటిట్యూడ్ కాదు, క్యారెక్టర్ అని చెప్పడానికి ట్రై చేస్తారు డైరెక్టర్. ఇదసలు యాటిట్యూడ్ కాదు, క్యారెక్టర్ కాదు, అసలు ఇందులో ఏది లేదురా బాబు వదిలేసేయి అంటారు ఆడియన్స్ అందరూ. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అరుస్తూ ఉంటాడు కిరణ్ అబ్బవరం. సినిమాలో ఎందుకు అరుస్తున్నాడు? అసలెందుకు ఒక చిన్న సీన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో నా వైఫ్ జాగ్రత్త అంటే, "ఏయ్!" అని చెప్పి హస్బెండ్ మీద అరుస్తాడు. ఎంత పెద్దగా అరుస్తారంటే "ఏయ్!" అని థియేటర్‌లో ఉన్న ఆడియన్స్ అందరూ లేచి ఎళ్ళిపోయారు ఆ అరుపుకి. ఇంక అర్థమైపోయిందనమాట ఆళ్ళకి ఈ సినిమా అవసరం లేదు అని. సో, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చోట విలన్‌తో మాట్లాడుతున్నప్పుడు ఒక అరుపు అరవంగానే విలన్ ఎనకాల నుంచి గట్టిగా కొడతాడు. అప్పుడు థియేటర్‌లో క్లాప్స్ పడ్డాయి చూడండి. ఉన్న 10, 15 మందే గట్టి గట్టి క్లాప్స్ కొట్టారు. పేపర్ మీద పెట్టినప్పటి నుంచే ఈ స్టోరీలో స్టోరీ లేదు. ఆ 'దిల్ రుబా' అనే టైటిల్‌కి, హీరోకి, హీరోయిన్స్‌కి సంబంధం లేదు. లాస్ట్‌లో ఒక చిన్న లైన్ చెప్తారనమాట. ఈ థాంక్ యూ అండ్ సారీ అనేది ఎప్పుడు వాడాలని. అసలు యూజ్‌లెస్. బేసిక్‌గా ఆ 2 అంత పెద్ద డైలాగ్స్ చెప్పడమే వేస్ట్. అండ్ సినిమాని ఎప్పుడు ఎండ్ చేసేయొచ్చంటే ఇంటర్వెల్‌లోనే కట్ చేసేయొచ్చు సినిమాని. ఇంటర్వెల్‌లో ఒక చిన్న బైక్ రేస్ సీన్ పెట్టి, ఆ సీన్‌కి మళ్ళీ ఎండ్ దాకా డ్రాగ్ చేసుకుంటెళ్ళి, విలన్ ఎందుకొచ్చాడు? విలన్‌కి దీనికి ఎందుకు సంబంధం ఉంది? అసలు ఎవడు విలను? వాడి లైఫ్‌లో ఏం చేశాడు? అనే దానికి అసలు ఎక్కడ సంబంధం లేదనమాట. ప్రతీదీ ఇరికిచ్చేశారు. స్క్రిప్ట్‌లోను, సీన్‌ల్లోను ఎక్కడా అసలు వాడాల్సిన పని లేదు. విలన్ రావాల్సిన పనే లేదు. అసలు కన్‌ఫ్యూజ్ చేసేసి దాన్ని ఒక పులిహోర చేసేసి దద్దోజనం పులిహోర ఇంక ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేసి స్క్రీన్‌ని మేబీ నాకు తెలిసినంత వరకు పేపర్ మీద ఒకటి పెట్టినట్టున్నారు. తీస్తున్నప్పుడు ఒకటొచ్చుంటుంది. దాన్ని ఎడిటింగ్ రూమ్‌లో ఇంకోటి చేసినట్టున్నారు. ఔట్‌పుట్ దానికి ఇంకా వేరేలా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను బాగా నోటీస్ చేసిందేంటంటే, థియేటర్‌లో దగ్గర దగ్గరగా ఒక 175 చైర్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క థియేటర్ వాల్స్ మీద ఒక బ్రిక్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్. అవి లెఫ్ట్ సైడ్ ఏమో ఒక 25, రైట్ సైడ్ ఏమో ఇంకో 25, పైనేమో ఒక 20 ఉన్నాయి. ఇంత కౌంట్ చేసేంత టైం వచ్చింది సినిమా చూడడం కంటే. నేను ఇవన్నీ కౌంట్ చేసి థియేటర్‌లో మళ్ళీ ఇలా చూస్తున్నప్పుడు అప్పటికి ఆ పాట అవ్వలేదన్నమాట. పాట స్టార్ట్ అయినప్పుడు కౌంట్ చేయడం మొదలేసాను ఒక్కొక్కటి. పాట అవ్వలేదు అప్పటికి. నేను ఇంకా ఎంతసేపు ఉంటుందిరా ఈ పాట అనే థాట్‌లో ఉండి పడుకుందామా అని ఇంకా ఎంత కష్టపడి కూర్చొని చూస్తున్నంత సేపు ఒక ముల్ల కుర్చీ మీద కూర్చొని చూస్తున్న ఫీలే వచ్చింది నాకంతా సినిమా అంతా. అలాంటి ఒక మంచి సినిమా పడిన తర్వాత లైక్ కొంచెం టైం తీసుకొని చేసుంటే బావుండేదేమో. మరి ఏమన్నా ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయాల్సొచ్చిందో లేదో మనకు తెలీదు గానీ, లైక్ ఈ మూవీనైతే ఆ మూవీ తర్వాత చేసుండాల్సిన మూవీ అయితే కాదు. ఖచ్చితంగా కాదు. బికాజ్ ఇందులో ఒక కోర్ ఎలిమెంట్ లేదు. ఈ మూవీ చూడడానికి ఆడియన్స్ రిటెన్షన్ చేసుకోవడానికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ గూడా లేదు. ప్లాట్ పాయింట్ ఏది లేదనమాట. ఏదైనా కొంచెం బావుందంటే మ్యూజిక్ డైరెక్టర్ 'సామ్ సీఎస్' పెట్టిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంతవరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. బట్ అది యూజ్‌లెస్. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ లేకపోతే ఎంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నా గానీ ఎవడు ఎంజాయ్ చేయలేడు. అండ్ మోర్ ఓవర్ ప్రతి యాక్టర్ ఈ మూవీలో అసలు వాళ్ళు మాట్లాడేదానికి, ఎనకాల నుంచి వచ్చే డబ్బింగ్‌కి సంబంధం ఉండదనమాట. మోస్ట్ ప్రాబబ్లీ హీరోయిన్స్ అందరూ నార్త్ ఇండియన్ నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళు మాట్లాడేదంతా హిందీలో మాట్లాడనుంటారు. దానికి తెలుగు డబ్బింగ్ యాడ్ చేశారు. అసలు సెట్టే అవ్వలేదు, సింక్ అవ్వలేదు. టెక్నికల్‌గా ఎంత వరస్ట్ ఉంటుందంటే అంత వరస్ట్ ఉంటుందనమాట డబ్బింగ్ సైడ్‌లో. ఇంకా 'కిరణ్ అబ్బవరం' గారు ఇంక మాటలు తగ్గించుకుంటూ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ మీద చేస్తే చాలా బావుంటుందేమో. బికాజ్ ఆయన మాట్లాడుతున్నంత సేపు అది నాన్ సింక్‌లోనే ఉంటుంది. మేబీ ఆయన 'రాజావారు రాణివారు' మూవీలో ఆయన పెర్ఫార్మన్స్ చాలా అమాయకంగా, ఇన్నోసెంట్‌గా ఉండటం వల్ల అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిందేమో. ఈ మూవీకొచ్చేసరికి కూడా స్టిల్ అలానే ఉన్నారు. లైక్ ఆయన పెర్ఫార్మన్స్‌లో ఎటువంటి గ్రోత్ లేదు. ఎఫర్ట్ పెట్టారని ఏం తెలియట్లేదు. కాస్ట్యూమ్స్ అలానే ఉంటాయి. 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలో' ఉన్న కాస్ట్యూమ్సే ఉంటాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ మారట్లేదు ప్రతి సినిమాకి. ఏదో చిన్న చిన్న ట్రై చేస్తున్నారు తప్పితే ఇట్ వాస్ నాట్ వర్కింగ్ కంప్లీట్‌లీ.
ఎక్కడన్నా కొంచెం ఎఫర్ట్ పెట్టి మారిస్తే డైరెక్టర్ ఏమన్నా కాన్సంట్రేట్ చేసుంటే బావుండేదేమో. సో, మీరు ఈ మూవీ థియేటర్‌లో చూడాలా? ఓటీటీలో చూడాలా? మీ టైమ్‌ని మీరే కిల్ చేసుకోవాలా? అనే ఉద్దేశం ఇంక మీకే వదిలేస్తాను. థియేటర్‌కెళ్ళి చూసినా, మీరు ఇంట్లో చూసినా అసలు చూడకపోయినా ఎవరికీ నష్టం లేదు. మీ టైమ్‌ని మీరే సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. యూ కెన్ యూజ్ దిస్ టైమ్ ఫర్ బెటర్ థింగ్స్. సో, ఐ గెస్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ Mind Me. This video and don't forget to subscribe our channel Mind Me. Bye bye. See you in the next video.